హాయ్ ఎవరు ప్రజెంట్ బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దూడల అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి వివరాలు అడిగి తెలుసుకున్నాము. ఎన్ని సంవత్సరాల దూడలు ఉన్నాయి, దూడల ధరలు ఎట్లున్నాయో. ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండాకాలం స్టార్ట్ ఉంది కాబట్టి ఏమైనా దూడల ధరలు పెరిగాయని చెప్పేసి ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. నమస్తే అన్న, ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ, మంది బాబీ డైరీ ఫామ్. మా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్నబ్రహ్మదేవం గ్రామం అన్న. మా దగ్గర 365 రోజులు కూడా నెంబర్ 1 ప్యూర్ ముర్రా దూడలు లభిస్తాయి. మన దగ్గర సంవత్సరం నుంచి 2.5-3 సంవత్సరాల దాకా ఉంటాయి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు సంవత్సరం నుంచి 1.5-2 సంవత్సరాల దూడలు మాత్రమే ఉన్నాయి మన దగ్గర. అంటే 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల దూడలు ఎందుకు అంటే తెలియదు, లేకపోతే ప్రజెంట్ లేదా? రేట్లు మారినాయి అన్న, రేట్లు చేంజ్ అయినాయి. రేట్లు పెరగటం వల్ల కొంచెం ఆప్ చేసాం లోడ్ని. ఆ రేట్ల మీద తీసుకొస్తే సేల్ అవుతాయి, సేల్ అవ్వని ఆప్ చేసాం. రేపు శనివారం కానీ సోమవారం కానీ వస్తుంది లోడు. వాటిలో 2.5-3 సంవత్సరాలు కూడా లోడ్ కూడా దింపుతాం. ఇదిగోండి, ప్రస్తుతానికి అయితే మన దగ్గరే 2 సంవత్సరాల దూడలు ఉన్నాయి. దీని క్వాలిటీ చూడండి, ప్యూర్ నెంబర్ 1 ముర్రా. దీని రింగ్ విధానం కానీ కొమ్ము క్వాలిటీ కానీ చూడండి. తిరిగితే ఇలా రూపాయి కోసం రింగ్ కింద తిరుగుద్ది. ఇంకో దీని బుర్ర చూడండి, నెంబర్ 1 క్వాలిటీ పడ్లో మంచి హెవీ సైజులు. దూడలు అయితే మన దగ్గర సంవత్సరం కూడా 12,000 నుంచి 15,000 ఉంటది అన్న. సంవత్సరం కూడా 15,000 నుంచి 22,000 ఉంటది. లీస్ట్ అంటే ఎంత ఉంటుంది ఇక్కడ? లీస్ట్ అంటే అన్న 10,000 11,000 కింద ఉండదు అన్న దూడ. ఇంకా లీస్ట్ ఇది దూడ కాదు, ఇది గ్రేడెడ్ ముర్రా అంటే 10,000 11,000కి ఆ రేంజ్ లో దొరుకుద్ది. కొంచెం మనకు ముర్రాది కావాలనుకోండి 15,000 16,000 పెట్టుకోవాలి సంవత్సరం దూడకి. సో 15,000 నుంచి స్టార్ట్ అనుకోవచ్చా? స్టార్టింగ్ అన్న. ఇదిగోండి, ఇది ముర్రా లేకపోతే నాట. ఇది ప్యూర్ నెంబర్ 1 ముర్రా. దీని రేట్ వచ్చి 18,000 పడుతుంది అన్న. దీని వయసు సంవత్సరం దాటి సంవత్సరంన్నర బిలో ఉంటది. రైతు ఎంతసేపు తీసుకున్నా ఈ సైజ్ దూడలు తీసుకున్నాడు అనుకోండి, ఆ కొమ్ము క్వాలిటీ ఎలా ఉంటది, దూడ ఏ జాతికి చెందుద్ది ఏంటన్నది అవగాహన ఉంటది. నా దగ్గర ఉన్నాయి, చూపిస్తాను రండి అన్న, ఒకసారి ఇలా రండి. ఇదిగోండి, ఇది సంవత్సరం దూడ. ఇదైతే 11,000కి ఇచ్చేస్తాం. అది సంవత్సరం దాటి 2 నెలలు 3 నెలలు ఉంటది. దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. ఇది గ్రేడెడ్ ముర్రా. ఇప్పుడు ముర్రా దూడనైనా మేపాలి, గ్రేడెడ్ ముర్రా దూడనైనా మేపాలి. రెండు ఒక విధంగానే తింటాయి. రైతుకి ఈ ఎందుకు తెచ్చారన్నా, అన్ని ముర్రాలే తెచ్చామంటూ ఉంటారు. ఒక్కో రైతు ఏమంటున్నారంటే అండి అన్న, మనకు తక్కువ రేట్లలో రీజనబుల్ రేట్లో 10,000 11,000 ఆ రేంజ్ లో కావాలంటున్నారు. అందుకోసమని ఆ బ్యాచ్ కూడా తెచ్చి ఉండిస్తామన్నా. మన దగ్గర అన్ని రకాలు ఉంటాయి. 10,000 నుంచి 12,000 నుంచి 15,000 20,000 30,000 40,000 50,000 దాకా ఉంటుంది దూడ. దూడను బట్టి క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేట్ ఉంటది. రైతు ఎంతసేపు కూడా బలం కోసం చూడకండి. ఈ దూడ చూడండి, ఇది బలం తక్కువ ఉంది, దీని కొమ్ము క్వాలిటీ ఎలా ఉంది. ఇప్పుడు బలం అన్నారనుకోండి, మనం ఒక నెలలో 2 నెలలు మేపుకుంటే ఆటోమేటిక్ గా బలమే వస్తాయి. ఈ కొమ్ములు ఈ క్వాలిటీ ఇప్పుడు లేకపోతే మళ్ళీ మీరు ఎంత మేపితే మాత్రం ఈ కొమ్ము క్వాలిటీ వస్తుంది దూడకి రాదు కదా. ఎంతసేపు కూడా అన్న మీరు కొమ్ము క్వాలిటీ చూసుకొని తీసుకుని వెళ్ళండి. కింద బలం అది చూడకండి ఎప్పుడు కూడా. మలుగులు ఎంత ఎలా ఉంది, కొమ్ము క్వాలిటీ ఏ విధంగా ఉంది, అవి చూసుకొని తీసుకోండి. రైతు ఎప్పుడు కూడా దెబ్బతిండు. తక్కువ ధర కోసం చూసుకొని ఏదో దూడను పట్టుకెళ్ళారనుకోండి, రైతులు దెబ్బతింటున్నారు. ఇప్పుడు దూడ లేక మీరు అక్కడి నుంచి ఇంత దూరం రావట్లేదన్న, ఏదో బ్రీడ్ దొరుకుతుందని వేరే ఊళ్ళ నుంచి ఎంత దూరం వస్తున్నారు కాబట్టి మీరు 20 దూడలు తీసుకుందాం అన్నది 15 దూడలే తీసుకోండి. మీ దగ్గర డబ్బులు చాలకపోతే క్వాలిటీ దూడలు ఎంచుకోండి. 20 దూడలు కొన్ని డబ్బులతో 15 దూడలు పట్టుకెళ్తే మీ క్వాలిటీ దూడలు వస్తాయి. నాకు 20 కావాలి 30 కావాలని లెక్కేసుకున్నారనుకోండి, ఏదో చెత్త పట్టుకెళ్ళాలి. ఎప్పుడు కూడా అది లెక్కేసుకోకండి. కొమ్ము క్వాలిటీలు ఈ క్వాలిటీ ఈ టైప్ ఉన్న దూడను పట్టుకెళ్ళారనుకోండి, ఎప్పుడైనా తయారు చేసుకుంటే 1,10,000 1,20,000 రూపాయలు ఎప్పుడూ వస్తాయి మనకి. ఈ దూడలు అయితే మనకి 15,000 ఆ రేంజ్ లో పడతాయండి. ఇప్పుడు బళ్ళారికి మొన్న కర్ణాటక ఇచ్చారు కదా, సెట్ అయిపోయినాయా? సెట్ అయిపోయినాయి అన్న. ఆయనకి 25 దూడలు ఇచ్చాం. ఒక ఆయన 5 ఒక ఆయన 20 మొత్తం 30 కదా పోయింది. అవునన్న. ఆయన ఇంచుమించులు ఈ రాజమండ్రి ఏరియాలో జగ్గంపేట సర్కిల్ ఎన్ని డైరీలు ఉన్నాయి అన్ని డైరీలు తిరిగి చూసుకొని వేరే షెడ్ లో ఒక 5 తీసుకొని మన దగ్గర 25 దూడలు తీసుకున్నాడు ఆయన. అంటే దూడలు లేక కాదన్న, క్వాలిటీ దూడలు మన దగ్గర ఉండటం వల్ల 25 దూడలు పట్టుకెళ్ళాడు. అన్ని షెడ్యూల్లోని 20 30 ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఎక్కడ నచ్చలేదు, మన దగ్గరకు వచ్చి 25 దూడలు పట్టుకుని వెళ్ళాడు. ఆ వీడియో కూడా మొన్న వేసారు కదా మీరు. అది ఇంకోండి, దీని క్వాలిటీ చూడండి. ఇది సంవత్సరం దూడే. ఇదిగోండి, ప్యూర్ నెంబర్ 1 ముర్రా. దీని బుర్రలు ఎంత చూడండి ఏ విధంగా ఉందో, దీని కొమ్ము విధానం. రూపకాస్ రింగ్ అంటే ఇది ఉండి కొద్ది ఇలా బుర్ర కూర్చుపోద్ది అన్న. దీని మలుగులు ఎంత చూడండి, దీని కలరు
ఎలాగున్నదో. ఏయ్ ఇప్పుడు అమ్మకాలు ఎట్లున్నాయి బ్రదర్? ఇప్పుడు అమ్మకం అయితే అన్న ప్రస్తుతానికి ఇప్పుడు కొంచెం రేట్లు అయితే దూడ దగ్గర ఒక 1000-1500 రూపాయలు పెరిగినాయి. ఏంటంటే ప్రతి రైతు కూడా ఇప్పుడు అందరూ చేళ్ళు పనులు అయిపోయి ఉన్నారు. ప్రతి రైతు కూడా డబ్బులు ఎంతో కొంత వండించుకొని 2 దూడలు కొంటున్నామనో 10 దూడలు తీసుకుందామనో ప్రతి రైతు కూడా దూడలకే మొగ్గు ఎక్కువ చూపిస్తున్నారన్న. ఎందువల్ల అంటే గేదె కొందాం అనుకుంటే 1,20,000, 1,30,000, 1,50,000 కింద లేదు గేదె ఏది. దానికోసం అవి కొనలేక ఇలాంటి దూడలు మేపుకుందాం కదా అని 1,50,000 గేదె కొందాం అన్న వాళ్ళు ఒక 8 దూడలు పట్టుకుని వెళ్తున్నారు. ఒక 2 సంవత్సరాలు కష్టపడితే ఇయే 1,20,000, 1,50,000 అవుతాయి కదన్నా. దానికోసం దీనికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు రైతులు. ఇప్పుడు బ్రదర్, ఇప్పుడు మీరు వీటిని తీసుకున్న తర్వాత హీట్ కి వచ్చిన తర్వాత సెమెన్ పెంచుకోమని సలహా ఇస్తారా, లేకపోతే దున్నపోతు పెట్టుకుని దున్నతో క్రాస్ చేయించుకోమని సలహా ఇస్తారా? చాలా సార్లు అడిగారన్న మీరు. నేను ఒకటే చెప్తున్నాను, రైతు దగ్గర 1-2 ఉంటే అది ఏ టైం ఎదకొస్తుంది, తీగలేస్తుందా, అరుస్తుందా అని చూసుకొని సెమెన్ వేయించుకుంటారు. మన దగ్గర ఒక 10-20 ఉన్నాయి అనుకోండి, అవి ఎలా ఒకదాని అంటే చూస్తారు, 10 ఆటలు చూడలేరు కదా. అదే ఒక బుల్ ఉంది అనుకోండి, ఓ 15 ఆటలు ఒక బుల్ వేసుకుంటే క్రాసింగ్ వచ్చినప్పుడు అది వాసన చూసుకుంటే అది క్రాస్ చేస్తూ ఉంటది. బుల్ వల్ల ఆ స్పెసిలిటీ ఉంటది అన్న. మనం ఎక్కడికే వెళ్ళిపోయినా దాన్ని చూడవలసిన పనే ఉండదు. ఆ బుల్ ఉంటది కాబట్టి అది తిరిగి ఆ పేదోళ్ళతోటి ఏది హీట్కి వస్తే దాన్ని క్రాస్ చేస్తూ ఉంటది. డైరీ ఎలాంటి రైతు కూడా నష్టపోడు దానివల్ల. అదే సెమన్ అనుకోండి, అది నైట్ ఎదకు వచ్చింది అనుకోండి, తీగలేస్తూ ఉంటది. ఆ నైట్ మనం వెళ్ళి చూడలేము. మార్నింగ్ తీగలు వీక్ అయిపోతుంది. హీట్కి వచ్చిన 24 గంటలు నిలబడి ఉంటది అన్న. ఆ 24 గంటల తర్వాత మనం చూసామనుకోండి, చూసినా లాభం ఏమి ఉండదు. అదే పోతుంది అనుకోండి, క్రాస్ చేస్తుంది కాబట్టి తొందరగా కట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ ఎట్లుంటుంది? ట్రాన్స్పోర్ట్ అయితే 10 దూడలు తీసుకుంటే కనుక ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా 10 లోపు 8 కానీ 7 కానీ 6 కానీ తీసుకున్నా డీజిల్ నిమిత్తం ఛార్జ్ చేస్తాం. ఓకే. ఫీడింగ్ విషయానికి వస్తే మీరు ఇక్కడ ఏం పెడతారు, వాళ్ళు ఏం పెట్టుకోవాలి? ఫీడింగ్ అయితే మా దగ్గర ఏముండదు అన్న, ఎండుగడ్డి తప్ప ఏం ఉండదు. ఎండుగడ్డి వాటర్. అదే రైతు అనుకోండి, ఎండుగడ్డి వేసుకొని పచ్చగడ్డి మేపుకొని అంటే 2 సంవత్సరాలు బిలో దాకా ఎండుగడ్డి పచ్చగడ్డి వాడితే సరిపోద్ది. 2 సంవత్సరాలు దాటిన దూరం తీసుకున్న వాళ్ళు ఒక 1/4 కేజీ వరి తౌడు, ఒక మిల్క్ ఒక 20 గ్రాములు డైలీ పెట్టామనుకోండి, గర్భసంచి పెరిగే అవకాశం ఎక్కువ ఉంటది. తౌడు వల్ల గ్రోత్నెస్ పెరుగుద్ది, కలర్ చేంజ్ అవుద్ది, నీట్ గా కనబడద్దు దూడ. అందుకని ఏం చెప్తామంటే 2 సంవత్సరాలు దాటిన దూడకే మిల్లరన్ మిక్చర్ తౌడు పెట్టమని దానా చెప్తామన్నా. సో చూసుకోవచ్చు, బాబీ డైరీ ఫామ్ దగ్గర దూడలు, పడ్డ దూడలు అమ్మకానికి ఉంటాయి. ప్రెజెంట్ అయితే మాత్రం మీకు సంవత్సరంన్నర 2 సంవత్సరాల వరకు ఉన్న దూడలు ఉన్నాయి. ఇప్పుడు 40 దూడలు ఉన్నాయన్న మన దగ్గర ప్రెజెంట్. ఇప్పుడు సో ప్రెజెంట్ 40 దూడలు ఉన్నాయి. రెగ్యులర్ గా ఉంటాయి. ఒక 30 దూడల పైన అయితే ఎప్పుడు కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తారు. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ లో నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. వచ్చే రైతుకు కూడా మనం చెప్పేది ఏంటంటే డైరెక్ట్ గా రండి మన షెడ్ దగ్గరికి. మీకు అనుమానం వచ్చింది అనుకోండి, వీడియో కాల్ లో చేయండి. మన షెడ్ దగ్గర దూడలు ఉన్నాయా లేదా అని వీడియో కాల్ లో చేసి చూసుకుంటే మీకు రైతు ఎలాంటి ఇబ్బందులు పడరు. రైతు వచ్చేటప్పుడు ఫోన్ చేస్తున్నారు, అన్న మీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే మా దగ్గర 50 ఉన్నాయండి, 60 ఉన్నాయని చెప్తున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఏం కనిపించట్లేదు, రైతుకి బాధపడుతున్నాడు. దానివల్ల మేము ఏం చెప్తున్నాం అంటే, వచ్చి ప్రతి రైతుకు కూడా వీడియో కాల్లో చూసుకొని డైరెక్ట్ గా రండి. ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయో మీకు అర్థం అవుద్ది. ఓకే, థ్యాంక్ యూ.